ఇవ్వడం కోసం తప్ప కానీ సో నిజంగా జెన్యున్ అయితే ఓట్లు పడతలేవు. అవునని కాదన్నా జెన్యున్ చెప్తున్నా. సో ఇదే మీడియా ముందు మేము రేపు మీ ముందుకు వస్తా. గెలిచిన తర్వాత 100% కప్పు నిఖిల్ కొట్టుకుపోతాడు. కాకపోతే మీరు తర్వాత నా నేమ్ శిక్ష విధించి నేను తీసుకుంటా. కానీ నా అనాలిసిస్ పరంగా అయితే రేపైతే నిఖిల్ కప్పు కొట్టబోతున్నాను. కప్పు తీసుకుని యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ ఉంటే మన ఏంది కృష్ణ పార్క్ వరకు ర్యాలీ జరగబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది మనకైతే. సో మరి ఇప్పుడు వచ్చిన టాప్ 5 కంటెస్టెంట్స్లో అందరూ కొంచెం మీకు ఎట్లా అనిపించింది? ప్రతి ఒక్కరు ఆట టాప్ 5 సాటిస్ఫైడా? వెల్ సాటిస్ఫైడ్ అని వర్మ ఫీలింగ్ లేదు. మేము అనుకోవడం ముందు నుంచి వీళ్ళు టాప్ 5 అనుకున్నాము. కానీ నాకు బాగా డిసప్పాయింట్ ఏంటంటే అవినాష్ ప్లస్ విష్ణుప్రియ ఉంటే బాగుండేది అనిపించింది. కానీ విష్ణుప్రియ గేమ్ మేము ఆడలేదు కదా. సో అవినాష్ కూడా ఓకే, తను అవినాష్ ఉన్న రోహిణి ఉన్న టేస్ట్ ఉన్నా మేము హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇంకా కమిడియన్స్ కప్పు కొట్టారని ఏదైతే నడిచిందో సినారియో నిజంగా సినారియో బ్రేక్ చేశాడు అన్న ఫీలింగ్ కలిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో యాక్చువల్లీ నేను ఇంకో నాకు బాగా మైండ్ స్టక్ అయిన విషయం ఏంటంటే నబీలు కప్పు కొడుతాను అనుకున్నా కానీ ఒక్క 3-4 వారాల నుంచి నబీల్ గ్రాఫ్ ఒక్క దెబ్బకు పడిపోయింది. ఆ గ్రాఫ్ ద్వారా టాప్ 2 నుంచి టాప్ 3 నుంచి టాప్ 4 పడిపోయింటాను. నిజంగా ఈరోజు కొద్దిగా బాధతో పాటు నిజంగా ఆ రకంగా అనిపించింది నాకైతే. అంటే ఎందుకు అసలు నబీల్ గేమ్ ఎందుకు డౌన్ అయిపోయింది అంటారు? ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే స్టార్టింగ్ అందరూ అసలు నబీలే విన్నర్ వరంగల్ బిడ్డ మంచిగా ఆయనే గెలిచాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు ఆయన డౌన్ ఫాల్ అయిందంట? నిజంగా మెయిన్గా ఓరగాలు మీద ముద్దు బిడ్డకి ప్రాబ్లం ఏంటంటే తను వచ్చిండు ఫస్ట్ 2 వీక్స్ సైలెంట్ ఉన్నాడు. అవును కనిపించలేడు. కానీ 2 వీక్స్ తర్వాత తన ఆట మొదలు పెట్టాడు. పట్టుకొట్టి పలిగిపోతే గేమ్ ఆడినప్పుడు 30 నిమిషాలు ఆడాడు. చాలా క్రేజ్ ఆడే ఇట్లాంటి ఎఫర్ట్ ఇచ్చేవాళ్ళు కావాలి కదా బిగ్ బాస్ అని ఫీలింగ్ కలిగింది. అప్పుడు తను కూడా ప్లేస్ ఏంటంటే అప్పుడు ఆ కమిడియన్స్ ఎవరు లేరు దాంట్లో. ఓన్ శేఖర్ భాష కొంత వాళ్ళు నవ్వించారు తప్ప ఎవరు నవ్వించలేరు. ఆ టైంలో ఏం చేస్తారంటే తను ఒక క్యాచ్ చేసింది. తను ఆ కామెడీని ఎంటర్టైన్మెంట్ క్యాచ్ చేస్తూ పాటు దానికి ఉన్న మెయిన్ ప్లస్ ఏంటంటే ఫిజికల్ స్ట్రెంత్తో పాటు ఎంటర్టైన్మెంట్ 2 బ్యాలెన్స్ చేసుకుంటా ఒక కొన్ని పాయింట్స్ అప్పుడు అనిపించింది అంటే అరే నబీల్ కప్పు కొట్టేస్తాడు ఏమన్నా ఫీలింగ్ కలిగింది. కానీ ఒక సీన్ కట్ చేసేయమంటే వైల్డ్ కార్డ్లో మొత్తం తెలిసిన తీసుకురావడం వల్ల ఏమైందంటే అవినాష్ మన రోహిణి టేస్ట్ అంటే ఎంటర్టైన్ మొత్తం ఫీల్ అయిపోయారు. అప్పుడు ఎంటర్టైన్మెంట్ వీళ్ళు చేయడం వల్ల నబీల్ కదా స్కోప్ లేకపోతే ఎంటర్టైన్ చేద్దామన్నా మొత్తం వాళ్ళే చేసేస్తున్నారు. నేను ఏం చేయాలన్న ఫీలింగ్ చూడన్నా. అప్పుడు నబీల్ అది మెమిక్రీ చేసాడు అంటే ఇమిటేషన్ చేసేవారు. చాలా బాగా నచ్చింది. తర్వాత అటువంటి ఇమిటేషన్ ఎక్కడ చూడలేదు. అంటే ఎంటర్టైన్ మొత్తం అవినాష్ లాగేసుకుని మొత్తం 1 మ్యాన్ షో లాగా మొత్తం తనే తినేసాడు మొత్తం ఫుటేజ్ మొత్తం. ఆ రకంగా తనకు ఎంటర్టైన్మెంట్ తగ్గింది. మళ్ళీ గేమ్స్ ఆడమంటేనేమో గేమ్స్లో మళ్ళీ గౌతమ్ ఆడాడు. గౌతమ్ కూడా ఫిజికల్ స్ట్రాంగ్ ఉన్నాడు. పృథ్వీ ఆడాడు. మళ్ళీ ఏంటంటే గౌతమ్ మెయిన్ ప్లస్ మైనస్ ఎక్కడ అంటే పృథ్వీతో ఫ్రెండ్షిప్ చేసినాడు. అది చాలా మైనస్ అయింది అన్న. ఇంకోటి మన మహబూబ్ కూడా వచ్చి ఒక మాట అన్నాడు మనకి కమ్యూనిటీ అన్న పదాలు వాడిండు. అది పాపం చాలా మైనస్ అయింది దానికి. తను తెలియని తప్పు కూడా తను బలైపోయిన ఫీలింగ్ ఉంది. అది చాలా బాధ అనిపించింది నిజంగా. ఎట్టకెళ్ళకైతే మొన్నంతకు రోహిణి ఏదో గేమ్ ఆడుతున్నా గేమ్లో గెలిచినప్పుడు మన బిగ్ బాస్ శివంగి సాంగ్ వేశాడు. ఆ టైంలో ఏమన్నా ప్రతి ఒక్కరు కూడా అరే అమ్మాయి గెలవాలన్న ఫీలింగ్ ఉండే. కానీ నబీల్ కూడా అమ్మాయికి నెగిటివ్ ఆడుతుంటే అరే ఏంది నబీల్ మనోడు అనుకున్నాం ఇట్లా పగోడవుతున్నా ఫీలింగ్ కలిగింది అక్కడ. సో ఆ పాయింట్లో నబీల్ చిన్న గ్రాఫ్ పడిపోతూ ఈరోజు టాప్ 1 నుంచి టాప్ 3కి వెళ్ళిపోయింది అన్న. సో ప్రేరణ గేమ్ ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే 1 and only 1 గర్ల్ ఇన్ ద బిగ్ బాస్ టాప్ 5. సో ఎట్లా అనిపిస్తుంది మన ప్రేరణ? చాలా బాగా అనిపిస్తుంది నిజంగా. నార్మల్ కదన్నా లాస్ట్ సీజన్ కానీ మనం చూసుకుంటే లేడీస్ లేకుర్రే. సో ఈసారి ఒక అమ్మాయి లేడీ టైగర్ లాగా చాలా మంచి పోరాడింది. ప్రతి టాస్క్ కూడా చాలా జెన్యున్గా ఆడింది. అసలు నార్మల్ కాదన్నా ఆ అమ్మాయి చూసినంత సేపు తను చూడాలన్న ఫీలింగ్ అవుతాను. అంత క్యూట్గా గ్లామరస్గా ఒక హీరోయిన్ మెటీరియల్ తను నార్మల్ కాదన్న. సో తను ఆడుతున్న ప్రతిసారి ఇంత మంచి గేమ్ ఆడతాం. అందరికీ లాస్ట్ టైం ఫ్యామిలీ ఆడియన్స్ బిగ్ బాస్ గంట ఇచ్చిన తర్వాత అందరూ ఒకటే మాట్లాడారు బయటకు వచ్చారు. అరే మీ లోపలికి వెళ్ళినా కూడా అసలు ప్రేరణ ఇంకా పనిచేస్తూనే ఉన్నది, కష్టపడుతూనే ఉన్నది అంటే నిజంగా తన మీద ఒక సింపతి కారణం వచ్చింది. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే ప్రేరణ కొంత వరకే తనకు ఓట్ బ్యాంక్ ఉంది తప్ప కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రేరణ గెలవాలని ఎవరు లేదన్న. తన టాప్ 5 వరకు అరువులాలే కానీ విన్నర్ మెటీరియల్ చెప్పలేము. 100% తన విన్నర్ కాదు కూడా. సో ఆఖరికి రేపు టైటిల్ ఎవరు కొట్టబోతున్నారు? నిఖిల్ అన్న 100% నిఖిల్ గెలబోతున్నాడు. అవునని కాదు నాకు టు బి ఫ్రాంక్ నిఖిల్ విన్నాడు నాకు కూడా ఇష్టం లేదు. కనుక అనాలిసిస్ పరంగా చూసుకుంటే ఓట్ పరంగా చూసుకుంటే తనకు ఎక్కువ ఓట్లు పడ్డాయి కాబట్టి నాకు చూడండి మన తెలంగాణ కేసీఆర్ గెలవాలనుకున్నా. కేసీఆర్ గెలవడంతో గెలిచిండు. అవునక ఇదే సేమ్ అంటే ఓట్లు వేసాము కానీ వేసిన ఓట్లు తక్కువ ఉన్నాయి. నబీల్కి ఓట్లు వేసాం, నబీల్కి ఓట్లు తక్కువ ఉన్నాయి. గౌతమ్కి వేస్తాం, గౌతమ్ ఓట్లు తక్కువ ఉన్నాయి. నిఖిల్కి వేద్దాం అంటే నిఖిల్కి ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి తనే గెలుస్తాడు అంతే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.